നീതുമാണ് ഇനി ഉരുള് പൊട്ടിയിട്ടുണ്ട്. ഞങ്ങളൊക്കെ വീട്ടിലൊക്കെ വെള്ളം ഒന്ന് ആരോടെങ്കിലും ഒന്ന് പറയൂ. സാറ് ഞാൻ വിളിച്ചിട്ടുണ്ട്. ഒന്ന് ആരോടെങ്കിലും ഒന്ന് പറഞ്ഞിട്ട് ഞങ്ങൾ ഇന്ന് രക്ഷപ്പെടുത്താം. ചുരമല്ല എവിടെയാണ്? ചുരമ്പല സ്കൂളിന്റെ അവിടെ 400కి పైగా మృతులు. గాఢ నిద్రలోనే సజీవ సమాధి. వాయనాడ్ జిల్లాలో ప్రకృతి ప్రళయం. 2011లోనే ఈ ఘటన గురించి హెచ్చరించిన అప్పటి ప్రభుత్వం ఎందుకని పట్టించుకోలేదు? ఈ వాయనాడ్ జిల్లా ట్రాజడీకి అసలు కారణాలేంటి? ప్రకృతి విపత్త లేక మానవ తప్పిదమా? జూలై 30, 2024 మంగళవారం తెల్లవారుజామున కేరళలోని వాయనాడ్ జిల్లా మొప్పాడి కొండ ప్రాంతం. ఎవరి పనులు వారు చేసుకొని అలసిపోయి గాఢ నిద్రలో ఉన్నారు. సమయం 2 గంటల నుంచి 4 గంటల మధ్య. ఎవరు ఊహించినటువంటి విధ్వంసం ఏమిటో తెలుసుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నిమిషాల్లోనే 400కి పైగా సజీవ సమాధి అయ్యారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ సంఖ్య ఎక్కడి వరకు వెళ్తుందో ఎవరు చెప్పలేకుండా ఉన్నారు. 220 మంది గాయపడ్డారు. 106 మంది ప్రాణాలతో పోరాడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 348 ఇళ్ళు ఆచూకీ లేకుండా పోయాయి. ప్రస్తుతానికి 11,645 మంది నివాసాలు లేక నిరాశ్రయులుగా మిగిలిపోయారు. వీరి కోసం 106 సహాయ శిబిరాలని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ప్రకృతి అందాలతో ప్రకృతికే పుట్టినిల్లులా ఉండేటువంటి వాయనాడ్ జిల్లా ఇప్పుడు అదే ప్రకృతి ప్రకోపానికి సజీవ సమాధిలా మారింది. ముప్పాడితో పాటు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 6 గ్రామాలని మింగేసింది. అసలు నామరూపాలే లేకుండా తుడిచిపెట్టుకుపోయింది. ఇక్కడ జరిగినటువంటి ల్యాండ్ స్లైడింగ్ దేశంలోనే అతిపెద్ద విధ్వంసం, విషాద సంఘటన కూడా. ఎటు చూసినా నేల కొరిగినటువంటి భవనాలు, బురదతో నిండిన ప్రాంతాలు, ఆర్తనాదాలు, శోకాలు, విసిరేసిన విస్తరలా పడేసినటువంటి జీవితాలు. తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథలుగా మిగిలిన పసిపిల్లలు. అసలు ఏం జరిగింది? జూలై 29 అర్ధరాత్రి 12 గంటలకు జోరు వాన మొదలైంది. వాయనాడ్లోని బుండక్కై గ్రామం గాఢ నిద్రలో ఉంది. అర్ధరాత్రి 1 గంట ఆ ప్రాంతంలో మొట్టమొదటిగా భారీ కొండరాళ్లతో కూడినటువంటి వరద ఆ కొండపై నుంచి ప్రవహిస్తూ వచ్చింది. ఆ వరద దాటికి బుండక్కై కొండ ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడా నేలమట్టం అవటం ప్రారంభించాయి. దీంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఉలిక్కిపడ్డారు. అక్కడ వారు నిద్రలేచి చూసేసరికి ఆ ప్రాంతమంతా బురద, వరద నీటితో నిండిపోయింది. ఎటు తప్పించుకునే దారి లేక ఉక్కిరి బిక్కిరయ్యారు. తమని కాపాడాలి అంటూ విలేజ్ వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు ఫార్వర్డ్ చేశారు. కొద్దిసేపటికి సిగ్నల్ వ్యవస్థ మొత్తం స్తంభించింది. ఇక వారికి ప్రపంచానికి సంబంధం తెగిపోయింది. తప్పించుకునే దారి లేక ఇక ఆ దేవుడే దిక్కు అంటూ, ఆ దేవుణ్ణే రక్షించాలి అంటూ వేడుకుంటూ అక్కడే ఉండిపోయారు. సరిగ్గా తెల్లవారుజామున 4 గంటల సమయానికి అతిపెద్ద వరదతో కూడినటువంటి ల్యాండ్ స్లైడింగ్ మొదలైంది. నిమిషాల్లోనే అక్కడ ఉన్నటువంటి వారందరినీ ముంచేసింది. ఇక అదే ప్రవాహంలో చిక్కుకుపోయినటువంటి మొన్నత్ అనే మహిళ ఇక ఆఖరిసారిగా ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేసింది. తమని కాపాడాలి అంటూ వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టడానికి ప్రయత్నించింది. అయినా లాభం లేకుండా పోయింది. మరొక వైపు ఇంకొక గ్రామంలో మేతా జీజో అనేటువంటి మహిళ తన కుటుంబంతో పాటు అక్కడ ఉన్నటువంటి గ్రామం మొత్తం వరద నీటిలో చిక్కుకుపోయామని, ఆ వరద ఉధృతి పెరుగుతూ వస్తుందని తమని కాపాడాలి అంటూ జిల్లా అధికారులకి సమాచారం ఇచ్చింది. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. జిల్లా అధికారులు ఆ గ్రామానికి వెళ్ళే ప్రయత్నం చేశారు. కానీ ఆ గ్రామానికి వెళ్ళడానికి ఉన్నటువంటి రహదారులు, బ్రిడ్జిలన్నీ వరద దాటికి కొట్టుకుపోయాయి. ఇక అధికారులు అక్కడే ఉండిపోయారు.
ఇక 4 గంటల తర్వాత ఈ వరద బీభత్సం 2 గ్రామాలని సైతం సమూలంగా తుడిచిపెట్టేసింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయడానికి ఇష్టపడలేదు రెస్క్యూ సిబ్బంది. ప్రాణాలకు తెగించడానికి సిద్ధమయ్యారు. ముందుగా కేరళ స్టేట్ రెస్క్యూ టీం, ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, కోస్ట్ గార్డ్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్, పోలీసు, ఫారెస్ట్ అధికారులతో పాటు మెడికల్ డిపార్ట్మెంట్ అన్నీ ఆ గ్రామానికి చేరుకున్నాయి. చుట్టూ చీకటి. మేతాజీజో కాపాడాలి అంటూ సమాచారం ఇచ్చినటువంటి ఆ ఇంటి ఆచూకీ ఎక్కడా వారికి కనిపించలేదు. వెతికి చూడగా మేతాజీజో ఇల్లు నదికి మధ్యలో ఉంది. అంటే ఈ వరద ప్రభావానికి గట్టు మొత్తం కొట్టుకుపోయింది. ఇక మేతాజీజోతో పాటు తన కుటుంబం కూడా ప్రాణాలని కోల్పోయింది. ఇక అదే వరదలో కొట్టుకుపోతున్నటువంటి మిగిలిన వారిని తాళ్ల సహాయంతో, వలల సహాయంతో కాపాడారు రెస్క్యూ టీం. ఇక మరొక గ్రామంలో వరంబలి ఎన్నో కలలతో తన సొంత ఇంటిని నిజం చేసుకుని 2 అంతస్తుల బిల్డింగ్ని కట్టారు. ఇందులో తన కూతురు, మనవరాలతో పాటు నివాసం ఉంటున్నాడు. అయితే సరిగ్గా 1 గంట ఆ ప్రాంతంలో తన ఫోన్ రింగ్ అయింది. తను పట్టించుకోలేదు. వరుసగా పదే ఫోన్ రింగ్ అవటంతో ఎవరు అని చెప్పి ఫోన్ని లిఫ్ట్ చేశాడు వరంబలి. తీరా ఆ ఫోన్ చేసింది తన ఇంటి పక్క అతను. వరద బీభత్సంగా వస్తుంది, అర్జెంటుగా మీరు ఆ ఇంటిని ఖాళీ చేసి కొండపైకి వెళ్లాల్సిందిగా కోరాడు ఆ ఫోన్ చేసిన అతను. వరంబలి తన ఫోన్ కట్ చేసి ఇంటి బయట చూస్తే అంతా ప్రవాహం ప్రళయంగా ప్రవహిస్తుంది. అయితే తను తన 2 అంతస్తుల ఇంటికి ఏమాత్రం అపాయం లేదని భావించాడు. కానీ 10 నిమిషాల్లోనే ఆ నదీ ప్రవాహం తన ఇంటిలోకి ప్రవహించడం ప్రారంభించాయి. ఇక తన మనవరాల్ని భుజాలపైన కూర్చోబెట్టి తన కూతురిని గట్టిగా పట్టుకొని వరద తగ్గుతుందని భావించాడు. కానీ నిమిషాల్లోనే ఆ వరద తన తలపై వరకు వచ్చేసింది. తర్వాత ఇల్లు కొద్దిగా కుదిపినట్టుగా అనిపించింది. ఇక అక్కడ ఉంటే ప్రమాదమని తన మనవరాలు, కూతురితో పాటు ఇంటి బయటికి వెళ్ళడానికి ప్రయత్నించాడు. అక్కడే ఉన్నటువంటి ఒక గోడ ఎక్కడానికి ప్రయత్నించేలోపు ఆ గోడ కుప్పకూలిపోయింది. ఇక తన మనవరాలు, కూతురితో పాటు వరంబలి వరదలో చిక్కుకుపోయారు. ఇంతలోనే వీరిని రెస్క్యూ సిబ్బంది గమనించి వీరు ముగ్గురిని కాపాడారు. ఈ విధ్వంసం తర్వాత వాయనాడ్ మొత్తం ఒక ఏరుగా మారింది. ఆ ప్రవాహంలో నీటితో సమానంగా మృతదేహాలు ప్రవహిస్తున్నాయి. వాటిని చూస్తే హృదయం చలించిపోయిందని రెస్క్యూ చేస్తున్నటువంటి సిబ్బంది భావోద్వేగానికి లోనేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ ప్రాంతమంతా బురదమయమైంది. ఇక్కడ ఒకప్పుడు గ్రామాలు ఉండేవా అన్న రీతిలో ఈ వరద బీభత్సం ఆ ప్రాంతాలని, ఆ గ్రామాలని తుడిచిపెట్టేసింది. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది భార్యల్ని, భర్తల్ని, తల్లిదండ్రుల్ని, పిల్లల్ని కోల్పోయారు. ఇక తల్లిదండ్రుల్ని కోల్పోయి పాలు తాగే పసిపిల్లలు కూడా ఏడుస్తూ అలా ఉండిపోయారు. అయితే ఇక్కడ సంతోషించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ పసిపిల్లల ఆకలి తీర్చడానికి ఒక జంట స్వచ్ఛందంగా ముందుకొచ్చింది. తన భార్య ఎంతమంది పిల్లలకైనా ఎప్పుడైనా పాలు ఇవ్వటానికి రెడీ అంటూ ముందుకొచ్చారు ఆ భార్యాభర్తల జంట. నిజంగా వీరికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇదిలా ఉంటే ప్రస్తుతం వాయనాడ్ జిల్లానే నివాసయోగ్యం కాదని, మిగిలిన 49% కూడా ల్యాండ్ స్లైడ్స్, భారీ వరదలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ విధ్వంసానికి కారణం ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. వాయనాడ్ జిల్లా ఒక మంచి ఫేమస్ టూరిస్ట్ ప్లేస్. మాన్సూన్ సీజన్ ఇప్పుడు ట్రెండింగ్. ఇక్కడ హోమ్ స్టేస్తో పాటు రిసార్ట్లు కూడా ఉన్నాయి. ఇవే ఇంతటి విధ్వంసానికి కారణమయ్యాయని మాధవ్ గాడ్కే వ్యాఖ్యానించారు. కొండలపై ఇష్టానుసారంగా కొండలను తలిచి రోడ్లు వేసి, వ్యూ సైట్స్ కోసం కొండని చదును చేసి రిసార్ట్లను కట్టి కృత్రిమ సరస్సుల్ని నిర్మించడం వల్ల కొండపై ఉన్న గట్టిదనమంతా కోల్పోయి గట్టి పొర తీసేయడంతో సాయిల్ పైపింగ్ వల్ల ల్యాండ్ స్లైడింగ్ ఏర్పడిందని అన్నారు. ఇది నిజంగానే మానవ తప్పిదమే. పర్యావరణాన్ని దెబ్బతీయడంగానే దీన్ని భావించాలి. ఇదే విషయాన్ని 2011లో ఎకనామికల్ ప్యానెల్ కేరళ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. వాయనాడ్లో 190,000 చదరాల్లో ఎక్కడా కూడా కనీసం గుంతలు కూడా తవ్వకూడదని, కొండని తొలిచి రోడ్లు వేయకూడదని,
మైనింగు, ఇళ్ల నిర్మాణాలు, రైలు మార్గాలు ఏది కూడా ఇక్కడ నిర్మించడానికి అనువు కాదని హెచ్చరించింది. కానీ ఎవరూ కూడా దీన్ని పట్టించుకోలేదు. టూరిజం పేరుతో మొత్తం ధ్వంసం చేశారు. పరిహారంగా అల్లకల్లోలమే మిగిలింది. ఇక్కడ మరొక తప్పిదం వాతావరణ శాఖది. వాతావరణ శాఖ లోపం కూడా ఇందులో మనకి స్పష్టంగా కనపడుతుంది. దేశంలో సాంకేతికత పెరిగింది అని అనుకున్న ఈ వాతావరణ శాఖలో మాత్రం ఏదీ పనిచేయదు. వాతావరణ శాఖ వర్షం పడుతుంది అంటే భారీగా ఎండలు వస్తాయి. భారీ ఎండలు అంటే టక్కున వర్షం పడుతుంది. అలా ఉంటుంది మన వాతావరణ శాఖ పనితీరు. ఈ తప్పిదమే కేరళ, వాయనాడులో విధ్వంసం జరగటానికి, అక్కడ అంత ప్రాణ నష్టం జరగటానికి, అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఎలర్ట్ చేయలేకపోవడానికి ఈ వాతావరణ శాఖ వైఫల్యం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. భారీ వర్షం ఉన్నా కూడా వాతావరణ శాఖ ఎలాంటి ప్రమాద హెచ్చరిక ఇవ్వలేదు. అక్కడ కేవలం ఎల్లో అలర్ట్ మాత్రమే ఇచ్చింది. ఎల్లో అలర్ట్ అంటే పెద్దగా ప్రాణాపాయ స్థితి వచ్చేటువంటి విధ్వంసం జరిగే అవకాశం లేదని చెప్పడమే. కానీ అక్కడ అదే పరిస్థితి జరిగింది. ఈ ల్యాండ్ స్లైడింగ్ జరిగి వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన మరుసటి రోజున రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. జరగాల్సిన నష్టం జరిగిపోయి అనేక మంది ప్రాణాలు కోల్పోయి వాతావరణాన్ని ముందుగా అంచనా వేయలేని వాతావరణ శాఖ ఎవరికి ఉపయోగమని అనేక మంది కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రకృతి కోపమో మానవ తప్పిదమో ఎవరు ఏదన్నా తాము ఎందుకు చనిపోతున్నామో కూడా తెలియకుండానే తమ ప్రాణాలు సజీవ సమాధి అయ్యాయి. మరికొంతమంది భర్తల్ని కోల్పోయారు, మరికొంతమంది భార్యల్ని కోల్పోయారు, పిల్లల్ని కోల్పోయారు, మరికొంతమంది తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథల్లాగా మారారు. ఒకప్పుడు ప్రకృతి అందాలతో అందరినీ ఆకర్షించిన వాయినాడ్ ఇప్పుడు ప్రకృతి విలయ తాండవంతో, ఆర్తనాదాలతో, విషాద కథలతో నిండిపోయి నిర్జీవంగా మిగిలింది.